హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రోజా అండ్ అరుణ్ పుట్టలో ఉన్న రాజమణిహారాన్ని ఎలా అయినా బయటికి తీయాలి అని పాములు పట్టే వాళ్ళని ఇంటికి పిలిపిస్తారు. రమాదేవి, చామంతి, ప్రేమ్ అందరూ పుట్ట దగ్గరికి వస్తారు. చామంతి ఆ పాములు పట్టే వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. బాబు, అరుణ్ బాబు, ఏం చేస్తున్నారు మీరు? దైవం జోలికి వెళ్ళకూడదు బాబు అని అంటారు. ఏయ్, నువ్వు నాకు చెప్పే అంత స్టేజ్కి ఎదగలేదు, సైలెంట్గా ఉండు. ఇది గంకా చూస్తున్నారేంటి, తవ్వండి అని అంటారనమాట అరుణ్. ఇంకా రోజా వైపు చూస్తూ ఉంటుంది చామంతి. రోజా అమ్మ, మీరు చేస్తుంది చాలా తప్పమ్మా. దైవం జోలికి వెళ్ళకూడదమ్మా. ఎందుకు ఇప్పుడు ఈ పుట్టని తవ్వించాలనుకుంటున్నారు? రాజగురువు గారు కూడా ఈ పుట్ట ఒక సంకల్పం వల్ల వెలిసింది, దానంతట అదే అంతర్ధానం అయిపోతుంది అని చెప్పాక కూడా మీరు ఇలా చేయడం పాపమమ్మా అని అంటుంది చామంతి. చూడు, నువ్వెన్నైనా చెప్పు, కానీ మాకు దైవం కంటే ఆ పుట్ట లోపల ఉన్న విలువైన రాజమణిహారమే ముఖ్యం. ఒకవేళ ఈ పుట్టలో ఉన్న పాము ఆ రాజమణిహారమైనా చేస్తే, నోటితో కరిస్తే, దానిపై విషం చిమ్మి రాజమణిహారం పాడైపోతే అప్పుడు అప్పుడు నా ప్రజలకి నేనేం సమాధానం చెప్పుకోవాలి? అసలే కాబోయే యువరాణి నేను. అలాంటిది రాజమణిహారాన్ని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాదవుతుంది. ఈ విషయంలో నేను ఎవ్వరి మాట వినను అని అంటుంది రోజా. ఇంకా రమాదేవి కూడా, చామంతి, నువ్వొక పని మనిషివి, పని మనిషిలా ఉండు. తనకి ఏం చెయ్యాలనిపిస్తే అది చెయ్యని అని చెప్తూ మనసులో, అవును, రోజా త్వరగా అది బయటికి తీస్తే ఆ రాజమణిహారాన్ని నేను దక్కించుకుంటాను, నా దగ్గరే భద్రంగా దాచిపెట్టుకుంటాను. ఎలాగో వాళ్ళ రూమ్లో దొంగలు పడ్డారు కాబట్టి హర్ష కూడా నాకే సపోర్ట్ చేస్తాడు అని రమాదేవి మనసులో అనుకుంటుంది. ఇంకా ఒకరేమో పుట్టని తవ్వడానికి గుణపం తీస్తారు, ఇంకొకరేమో ఆ వాయించే దాంతో ఇంకా అలా రాగం అంటే స్నేక్ బయటికి రావడానికి, పాము బయటికి రావడానికి ఇంకా రాగం అయితే వాయిస్తూ ఉంటారు. అలా ఎప్పుడైతే ఆ నాగస్వరం స్టార్ట్ అవుతుందో, ఆ నాగస్వరం స్టార్ట్ అయిన కాసేపటికే రోజా ఒళ్ళంతా మంటగా అనిపిస్తుంది. ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇదేంటి, రోజాకేమైంది అని ఇంకా అరుణ్ రోజా రోజా అని అంటారు. అది ఎంతసేపు వాయిస్తుంటే అంతసేపు రోజాకి ఇంకా ఒళ్ళంతా స్నేక్ గుర్తులా అయిపోతుంది. ఒక్కసారిగా ఇంకా రోజాకైతే చాలా బాగా ఇంకా తనకి హిప్నటైజ్ అయిపోయినట్టు చేసి ఇంకా కింద పడి నాగినిలా దొర్లుతూ ఉంటుంది రోజా. ఒక్కసారిగా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఆ స్వరం ఆపేయగానే రోజా కళ్ళు తిరిగి పడిపోతుంది. రోజా రోజా అని చెప్పి ఇంకా అరుణ్, రమాదేవి అందరూ పిలుస్తుంటే చామంతి ఏమో వాటర్ వచ్చి కొడుతుంది. సార్, నాకేమైంది? నాకు నాకెందుకు ఇలా అనిపిస్తుంది? ఆ మ్యూజిక్ వినగానే నేను డ్యాన్స్ చేశాను సార్ అని అంటారు. వెంటనే, అవునా, పాము డైరెక్ట్గా కాటేయకుండా ఇలాంటి లక్షణాలన్నీ కనబడుతున్నాయంటే అని ఇంకా వాళ్ళైతే ఆలోచనలో పడతారు. అప్పుడే కరెక్ట్గా ఎప్పుడైతే ఇంకా వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారో, నాగమ్మ అయితే బయటికి వచ్చి బుసలు కొడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళు చూస్తూ నాగమ్మని పట్టుకోవాలి అనుకునే టైంకి ఇంకా నాగమ్మ అయితే వాళ్ళకి పడగ విప్పి చూపిస్తుంది. ఒక్కసారిగా పాములు పట్టే వాళ్ళైతే షాక్ అయిపోతారు. మేము మేము ఇన్నేళ్లలో చాలా పాములు చూసాం, కానీ ఇంత అరుదైన జాతి పాముని మేము ఎప్పుడూ చూడలేదు. అమ్మ, మాకు తెలిసింది మేము చెప్తాం. మీరన్నట్టు ఆ మణిహారానికి చాలా ప్రత్యేకమైన శక్తులు ఉన్నట్టు కనపడుతున్నాయి. సూర్యకిరణాలు తాకి ఆ పాము పడగలో ఉన్న కిరణాలు ఎవరిపై అయితే మొదట పడతాయో అది కాటుతో సమానం. కాబట్టే ఈవిడపై ఆ కిరణాలు పడుంటాయి. అందుకే ఈవిడికి ఆ నాగిని లక్షణాలు వచ్చాయి అని ఇంకా పాములు పట్టేవాళ్ళు అంటారు. అంటే మీరు ఏమంటున్నారు? రాజమణిహారం సూర్యకిరణాలు పడగానే రిఫ్లెక్ట్ అవుతుంది. పాము కింద రాజమణిహారం ఉంది కాబట్టి ఆ సూర్యకిరణాలు డైరెక్ట్గా రోజా అమ్మ మీద పడింది కాబట్టి రోజా అమ్మకి పాము లక్షణాలు వస్తాయా అని అంటుంది చామంతి. అవునమ్మా, మాకు తెలిసింది ఇంతే. ఇంత మహిమగల పాముని మేము పట్టుకోలేమమ్మా, మా చేత్తో మేము పాపం చేయలేం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ. అయితే ఇంకా రోజాని అరుణ్ రూమ్లోకి తీసుకువెళ్తారు. రోజా, మై గాడ్, అంటే నాపై ఆ ఆ రిఫ్లెక్షన్ పడింది కాబట్టే నేను ఇలా అయిపోయానా? మరి నేను ఇలా అవ్వకుండా ఉండాలంటే
ఏం చేయాలి, నేను నార్మల్గా మనిషిలా అవ్వాలంటే ఏం చేయాలి అని చాలా భయపడుతుంది రోజా. రోజా, నువ్వేమి కంగారు పడద్దు. మా డాడీ మమ్మీ ఇద్దరు కలిసి పెద్ద పెద్ద సిద్ధాంతులతో మాట్లాడతారు, వాళ్ళే ఏదో ఒక పరిష్కారం చెప్తారులే అని ఇంకా కూల్ చేస్తాడు అరుణ్ రోజాని. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. చామంతి పాపం చాలా డల్గా కూర్చొని ఉంటే ప్రేమ్ చంద్రిక చామంతి దగ్గరికి వస్తారు. చామ్ చామ్ అని అంటారు. "ఆ, బాబు" అని అంటుంది. "ఏంటి చామ్, ముభావంగా ఉన్నావేంటి, ఏమైంది చామ్" అని అడుగుతారు. "ఆ, ఏం లేదు బాబు" అని అంటుంది. చామంతి, నువ్వు నీ నోటితో ఏమీ లేదని చెప్పినా నీ మనసులో మాత్రం ఏదో ఉంది అని మాకు అర్థమవుతుంది. చెప్పు, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు చంద్రిక. అంటే అత్త, రేపు నాన్న పుట్టినరోజు అత్త. ఎప్పుడు నాన్న పుట్టినరోజున నేను గుడిలో అభిషేకం చేయించి నాన్న కోసం నాన్నకి ఇష్టమైన వంటలన్నీ చేసేదాన్ని. నాన్న చక్కగా భోజనం చేసేవారు. అదంతా చూస్తూ నాకు ఎంతో సంతోషంగా అనిపించేది. కాబట్టి నాకు నాకు నాన్నని కలవాలనుందత్తా అని అంటుంది పాపం చామంతి. ఇంక వెంటనే ప్రేమ్ చామంతి వైపు చూస్తూ, చామ్, ఇప్పుడేంటి, రామచంద్రయ్య గారిని నువ్వు కలవాలనుకుంటున్నావు అంతే కదా? ఈ చిన్న విషయానికి ఎందుకు చామ్ ఇంతలా ఇబ్బంది పడుతున్నావు? నేనున్నాను కదా. నేను నేను నిన్ను రామచంద్రయ్య గారి దగ్గరికి తీసుకెళ్తాను, సరేనా అని అంటారు. థ్యాంక్ యూ బాబు అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చామంతి ప్రేమ్ ఇద్దరు కలిసి ఇంకా రామచంద్రయ్య దగ్గరికి అయితే బయలుదేరడానికి రెడీ అవుతారు. రామచంద్రయ్యకి ఇష్టమైన వంటలన్నీ ఇంకా పాపం రెడీ చేస్తుంది చామంతి. బాబు, రెడీ అయిపోయింది, వెళ్దామా బాబు అని అంటారు. "ఆ, వెళ్దాం చామ్" అని చెప్పి ఇంకా అలా చామంతి ప్రేమ్ ఇద్దరు బయలుదేరుతుంటే అప్పుడే రమాదేవి వీళ్ళ వైపు చూస్తుంది. "ఏయ్, ఎక్కడికి వెళ్తున్నారా" అని అడుగుతుంది. "అమ్మా, అంటే అది" అని అంటాడు ప్రేమ్. "ఇప్పుడు నాన్న దగ్గరికంటే ఖచ్చితంగా ఈవిడ పంపించదు, ఏం చేయాలి" అని పాపం చామంతి చాలా కంగారు పడుతుంది. వెంటనే ప్రేమ్, ఏం లేదమ్మా, ఇవాళ మంచి రోజంట, అందుకే చామ్ ఇవాళ బయట ఉండే అనాథ పిల్లలకి ఫుడ్ పెట్టాలి అనుకుంటుంది అని అంటారు. "ఎవరి డబ్బులు ఎవరు దానం చేస్తున్నారా? మన ఇంట్లో వండిన ఫుడ్డు బయట వాళ్ళకు దానం చేయడం ఏంటి" అని అంటుంది రమాదేవి. "రమా, ఏంటి నువ్వు రోజు రోజుకి ఇంత సెల్ఫిష్గా తయారవుతున్నావు" అని అంటారు హర్షవర్ధన్. "అది కాదు హర్ష, ఇలా వారానికి ఒకసారి నెలకొకసారి దానాలు చేస్తూ పోతే మనకేం మిగులుతుంది హర్ష" అని అంటారు. "ఏ, నీకు తెలీదా? నీ సుపుత్రుడికి కూడా ఇలాంటివి చెప్పే పెంచినట్టున్నావు, అందుకే వాడు అంత నష్టాన్ని తీసుకొచ్చాడు" అని అంటారు. "డాడ్, ఇప్పుడు నా టాపిక్ ఎందుకు డాడ్" అని అంటారు అరుణ్. "రేయ్, బాధ్యత గుర్తు చేస్తూ ఉంటే గుర్తొస్తుందిరా. చూడురమా, చామంతి చాలా మంచి పని చేస్తోంది. నేనే తనకి ఇలాంటివి చెప్పాలనుకున్నాను, కానీ తనే చేస్తుంది. వారానికి ఒకసారో నెలకొకసారో లేని వాళ్ళకి, ఆకలితో ఉన్న వాళ్ళకి భోజనం పెట్టినంత మాత్రాన ఆస్తులేమీ కరిగిపోవు. అవి తిరిగి ఎలా సంపాదించుకోవాలో నాకు, నా ప్రేమ్కి బాగా తెలుసు. మా చామంతి, ప్రేమ్, వెళ్ళండ్రా" అని అంటారు. "థ్యాంక్స్ అయ్య గారు" అని పాపం చామంతి అయితే బయలుదేరుతుంది. ఇంకా అరుణ్, డాడ్ కావాలనే నన్ను రోజు చులకనగా మాట్లాడుతున్నారు, ఆఖరికి ఆ పని వాళ్ళ దగ్గర కూడా డాడ్ నన్ను చులకన చేస్తున్నారు. నో, తట్టుకోలేకపోతున్నాను. త్వరగా పట్టాభిషేకం అవ్వాలి. నేను నేను రోజా చెప్పిన డబ్బులతో ఎయిర్లైన్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటాడు అరుణ్. "ఏరా, కోపంగా ఉందా? నాన్న అమ్మ ఒక మాట అన్నా కోప్పడినా అది నీ మంచి కోసమేనని ఆలోచించాలి, కానీ కోపంతో ఊగిపోకూడదురా" అని చెప్పి హర్షవర్ధన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా చామంతి ప్రేమ్ రామచంద్రయ్య దగ్గరికి రీచ్ అవుతారు. ఇంకా రామచంద్రయ్య పాపం చామంతి వైపు చూస్తూ, "బిడ్డా, ఇలా వచ్చావేంటి బిడ్డా" అని అడుగుతారు. "నాన్న, ఇవాళ నీ పుట్టినరోజు నాన్న, పుట్టినరోజు శుభాకాంక్షలు" అని పాపం చామంతి చెప్తుంది. "బిడ్డా, నీకు ఈ విషయం గుర్తుందా" అని అంటారు. "ఎందుకు గుర్తులేదు నాన్న, గుర్తుంది" అనేసరికి పక్కనే ఇంకా ప్రేమ్ అయితే ఉంటాడనమాట. అప్పుడే ఇంకా అలా రామచంద్రయ్య, "బిడ్డ, నువ్వెంత మంచిదానివి బిడ్డ, నా పుట్టినరోజుని గుర్తుపెట్టుకున్నావు, ఈ నాన్నకి ఇష్టమైనవన్నీ చేసి తీసుకొచ్చావు. కానీ ఆ పాపాత్మురాలు, ఆ దుర్మార్గురాలు రోజు అనేలోపు నానా అని గట్టిగా అరుస్తుంది చామంతి. పక్కనే ప్రేమ్ ఉంటాడు. "చామ్, ఏమైంది" అని అడుగుతారు. ఏం లేదు బాబు, ఏం లేదు"
నాన్న నువ్వు పక్కకు రా అని పక్కకి తీసుకువెళ్ళి, నాన్న రోజా గురించి వాళ్ళకి తెలియకూడదు నాన్న అని అంటారు. ఏమ్మా, లాయర్ బాబుకి రోజా గురించి చెప్తే తప్పేముంది? రోజానే కదా కావాలని నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుంది అని అంటారు. నాన్న నీకు తెలియదు నాన్న, రోజా వాళ్ళ మరిదే అవుతారు ప్రేమ్ బాబు. ఆ విషయం తెలిస్తే అక్కడ అక్కకి ప్రాబ్లం అవుతుంది నాన్న అని అంటుంది చామంతి. బిడ్డ చామంతి, అది నీ జీవితాన్ని నాశనం చేయాలి అనుకుంటుంది, కానీ నువ్వు మాత్రం దాని జీవితాన్ని కాపాడాలని అనుకుంటున్నావు. నిజంగా నీ మనసు చాలా మంచిది బిడ్డ అని పాపం అలా ఇంకా చామంతి వైపు చూస్తూ ఉంటారు రామచంద్రయ్య. నాన్న, నువ్వు మాత్రం ఈ నిజాన్ని బయట పెట్టద్దు, అది రాణి వారి మనవరాల్లానే చెప్పుకుంటుంది అని అంటారు. కానీ దానికి అలాంటి పరిస్థితి రాకూడదు బిడ్డ, రాకూడదు. అది రాణి వారి మనవరాలేంటి? ఛీ, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రాణి వారిచ్చిన రాజమణిహారాన్ని నీ కంటికి రెప్పలా కాపాడుకోవాలి బిడ్డ అని అంటారు. ఖచ్చితంగా నాన్న, ఖచ్చితంగా అని పాపం అలా ఇంకా చామంతి అయితే వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే ప్రేమ్ నిలబడి చూస్తూ ఉంటారు. బాబు, ఏంటి బాబు అలా చూస్తున్నారు అని అడుగుతుంది. చామ్, రామచంద్ర గారు ఏదో చెప్తుంటే నువ్వు ఆపేశావు, నాకు నిజం తెలియాలి చామ్ అని అంటారు. ఏ నిజం బాబు, ఏం మాట్లాడుతున్నారు? మా నాన్నేదో. చామ్, మీ నాన్నగారు నువ్వు మంచిదానివి అన్నారు, మీ అక్క చెడ్డది అన్నారు, పాపాత్మురాలు అన్నారు. అంటే నీకొక అక్కుందా చామ్ అని అడుగుతారు. ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది. బాబు, అంటే అది అని అనేలోపు నాకు నిజం తెలియాలి చామ్, నిజం తెలియాలి. ఎందుకంటే తను నీపై అటాక్ చేస్తుందని, తను నిన్ను కావాలనే నాశనం చేయాలని చూస్తుందని అన్నారు. నీ జోలికి ఎవ్వరొచ్చినా నేను చూస్తూ ఊరుకోలేను చామ్. కాబట్టే నేను నిన్ను అడుగుతున్నాను, నాకు నిజం చెప్పు. నాపై నీకు నిజంగా నమ్మకం ఉంటే, నేను నీకు తోడుగా అండగా నిలబడగలను అని నువ్వు నమ్ముతుంటే నాకు నిజం చెప్పు చామ్. మీ అక్కెవరు? తను ఎక్కడుంటుంది? నీకెందుకు తను హాని చేయాలని చూస్తుంది? చెప్పు చామ్ అని అడుగుతారు. అయ్యో, ఇదేంటి బాబు ఇలా అడుగుతున్నారు, ఇప్పుడు నేను ఏం చేయాలి అనేలోపు అర్థమైంది. నాపై నీకు నమ్మకం లేదు, అంతే కదా? నువ్వు నన్ను నమ్మట్లేదు, అంతే కదా అని వెళ్ళబోతుంటే చేయి పట్టుకుంటుంది చామంతి. బాబు, ఈ ప్రపంచంలో నేను మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరినంతగా నమ్ముతాను బాబు. కానీ ఈ విషయం తెలిస్తేనే తన జీవితం నాశనం అవుతుందేమోననే భయంగా ఉంది అని అంటారు. ఎందుకు నాశనం అవుతుంది అని అంటారు. బాబు, ముందైతే నేను చెప్పే నిజాన్ని మీరు ఎవరితో చెప్పనని నాకు మాటిస్తేనే చెప్తాను బాబు అని అంటారు. సరే చామ్, మాటిస్తున్నాను, నువ్వు నాకు చెప్పే నిజాన్ని నేను ఎవరితో చెప్పను అని అంటారు. బాబు, మా అక్క రామచంద్రయ్య గారి పెద్దమ్మాయి, ఎవరో కాదు బాబు, రోజా అని చెప్తుంది చామంతి. ఒక్కసారిగా ప్రేమ్ షాక్లో ఉండిపోతాడు. ఏంటి, రోజా వదినా అని అంటారు. అవును బాబు, రోజా. తను నా సొంత అక్క, కాకపోతే దానికి చిన్నప్పటి నుండి డబ్బాస, బాగా గాల్లో మేడలు కట్టడం అలవాటు. అందుకే రాజావారి మనవరాలని చెప్పి మోసం చేసి కోడలైంది అని అంటుంది చామంతి. అందుకేనా రాజమణిహారం జోలికొచ్చిన ప్రతిసారి దేవుడు ఆవిడికి శిక్ష వేస్తూనే ఉన్నారు? చామ్, నాకు మాట తీసుకున్నావు కాబట్టి నేను ఆగుతున్నాను, లేకపోతే ఈ నిజాన్ని నేను అందరి ముందు బయట పెట్టేవాణ్ణి. నిన్ను ఎంత టార్చర్ చేశారు చామ్, నిన్నెంత బాధ పెట్టారు, తను మహారాణిలా బిల్డప్ ఇస్తూ నిన్ను ఎంత అవహేళన చేశారు చామ్ అని అంటారు. బాబు, దాని పొగరు ఎలా ఉంచాలో నాకు తెలుసు బాబు. ముందైతే ఆ రాజమణిహారాన్ని అది ఏమీ చేయకుండా దేవుడే దానికి శిక్ష వేశాడు, నాగమ్మే అంతా చూసుకుంటుంది. కానీ దానికి సాక్ష్యాలు దొరకకూడదు బాబు. అదే యువరాణి అనే సాక్ష్యాలు దొరికితే ఇంక దాన్ని ఎవరూ ఆపలేరు. కాబట్టి ఈ విషయంలో అసలు రాజావారి రాణివారి అసలైన మనవరాలు ఎవరు అని తెలుసుకునే విషయంలో మీరు నాకు సహాయం చేయాలి బాబు. ఆవిడ్ని కలిసి వెతికి పట్టుకొని రాజమణిహారాన్ని ఆవిడికి అప్పచెప్తే నేను ప్రశాంతంగా ఉంటాను బాబు అని అంటుంది చామంతి. సరే చామ్, నేను నీకు హెల్ప్ చేస్తాను. రాజావారి అసలైన మనవరాలు ఎక్కడో బ్రతికుందని వాళ్ళు నీకు చనిపోయే ముందు చెప్పారు. ఖచ్చితంగా తన్ని వెతికి పట్టుకుందాం చామ్. ముందైతే
ఇంటికి వెళ్దాం అని ఇంకా అలా రామచంద్రయ్యకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంటికి వచ్చేస్తారు చామంతి అండ్ ప్రేమ్. ఇంకా రోజా చాలా హ్యాపీగా కాలు మీద కాలేసుకొని కూర్చుంటే, నీ గురించి ముఖ్యంగా అమ్మకి తెలిస్తే మీరిక్కడ ఉండనే ఉండరు అని మనసులో అనుకుంటూ రోజా బిల్డప్ని చూస్తూ ఉంటాడు ప్రేమ్. అలా అతిపెద్ద నిజం ప్రేమ్కి తెలిసిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.